సింపుల్గా కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సినవి చట్నీ పప్పు, కొబ్బరి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి, 6 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, ఇప్పుడు చట్నీ పప్పు, జీలకర్ర 1 స్పూను, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు చట్నీ రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని తాలింపు పెట్టుకోండి. ఇప్పుడు తాలింపుకి ఎండు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. ఈ మిరపకాయల తాలింపు అంతా అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు తాలింపు వేగింది, ఇంకా పొయ్యి ఆపేసుకోండి. ఈ తాలింపు చట్నీలో వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం కలదిప్పుకుంటే దోశల్లోకి కొబ్బరి చట్నీ రెడీ.